చెల్లని సరుకు. ఒక ఊళ్ళో సుబ్బయ్య అనే వ్యాపారి ఉన్నాడు. ఆయన ప్రతిదీ వ్యాపార దృష్టితో చూస్తాడు. స్నేహితుడు వెంకయ్యకు కూడా అలాగే ఉండమని సలహా ఇస్తే, వ్యాపారం వేరు, జీవితం వేరు, నేను మనుషుల్ని వ్యాపారపు సరుకులా చూడలేను అనేశాడు వెంకయ్య. వ్యాపారంలో వెంకయ్య కంటే సుబ్బయ్య బాగా పైకి వచ్చాడు. అయినా వెంకయ్య, నాకు వచ్చే లాభంలో సంసారం సుఖంగా వెళ్ళిపోగా భవిష్యత్తు కోసం నిల్వ కూడా వేయగలుగుతున్నాను, అంతకంటే కావలసిందేముంది అని తృప్తి పడేవాడు. అలా కొన్నేళ్లు గడిచాయి. సుబ్బయ్యకిద్దరు కూతుళ్ళు. పెద్ద కూతురు గిరిజ చక్కనిది, వనజ రెండోది. ఆ పిల్ల కాస్త అనాకారి కావటం వల్ల దానికి పెళ్ళెలాగవుతుందా అని బెంగ పెట్టుకున్నాడు సుబ్బయ్య. వెంకయ్యకు ఇద్దరు కూతుళ్ళున్నారు. పెద్దది అమల చక్కని చుక్క, రెండోది విమల అనాకారి. సుబ్బయ్య కూతుళ్లలాగే తన కూతుళ్లకు ఒక్క ఏడాదే తేడాతో ఉండటం వల్ల రెండు పెళ్లిళ్ళు కలిపి చేసేద్దామని ఆయన అనుకుంటున్నాడు. అయితే ఇలా ప్రయత్నాలు ప్రారంభించగానే అలా పెళ్లి కుదిరింది అమలకు. విమలకు మాత్రం సంబంధం కుదరడం కష్టంగా ఉంది. తన మిత్రుడి కూతురు పెళ్లి కుదిరిందని తెలియగానే సుబ్బయ్య కూడా పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆయన ఆస్తి చూసి ఆశపడేవారు చాలామందే ఉండడం వల్ల సంబంధాలు బాగానే వచ్చాయి. అందులో తనకు నచ్చిన వరుడినొకడిని ఎన్నుకుని ఆ కుటుంబాన్ని, పిల్లను చూసుకోవలసిందిగా ఆహ్వానించాడు సుబ్బయ్య. పెళ్లివారు వచ్చారు. సుబ్బయ్య వారికి ఘనంగా మర్యాదలు చేశాడు. పెళ్లివారు పెళ్లి కూతుర్ని చూడాలని తహతహలాడారు. సుబ్బయ్య వారి వనజను చూపించాడు. పెళ్లివారికి సుబ్బయ్య ఆస్తి, హోదా అన్నీ నచ్చాయి. కానీ వనజ నచ్చలేదు. పెళ్లి కొడుక్కి సుబ్బయ్యకు అల్లుడు కావాలనుంది, కానీ వనజకు భర్త కావాలనిపించలేదు. మధ్యవర్తికి మాట చెప్పేసరికి ఆయన సుబ్బయ్యతో, నీ పెద్ద కూతురు గిరిజను కూడా చూపించు అని సలహా ఇచ్చాడు. అయ్యో, దానికి ఎప్పుడో పెళ్లి కుదిరిపోయింది. రెండో దాని పెళ్లి కూడా కుదిరిపోతే రెండు పెళ్లిళ్ళు కలిపి చేయాలన్న ఆశ అన్నాడు సుబ్బయ్య. సుబ్బయ్యతో వియ్యమందాలన్న తహతహ కొద్దీ పెళ్లివారు మరి కాసిని లాంఛనాలెక్కువడిగి పెళ్లి నిశ్చయం చేశారు. వనజకు సంబంధం కుదిరిందని తెలిసిన వెంకయ్య సుబ్బయ్యను కలిసి, మా విమలకు కూడా సంబంధం దొరికే మార్గం చెప్పు అని కోరాడు. ఇలాంటి విషయాల్లో వ్యాపార దృష్టి ఉండాలి. మనకున్నదంతా పెళ్లివారి ముందు ప్రదర్శించాలి. చెల్లని సరుకును ముందు చెల్లవేశాక మంచి సరుకును బేరానికి పెట్టాలి. అందుకే వనజ కోసం వచ్చిన వారితో గిరిజకు సంబంధం కుదిరిపోయిందనే అబద్ధం చెప్పాను. గిరిజ కోసం వచ్చిన వారు వనజను చేసుకుంటామన్నారు. గిరిజ అందమైన పిల్ల, దానికి సంబంధం తేవడం చిటికెల మీద పని. నువ్వేమో ఊరికి ముందర అమలకు సంబంధం కుదుర్చుకున్నావు. ఆ విషయం అందరికీ తెలిసేలా చేశావు. ఇంక విమలకు చూడ్డానికి ఎవరొస్తారు? ఇప్పటికైనా అమల సంబంధం గురించి ప్రచారం తగ్గించు. పెళ్లివారు వచ్చేదాకా ఏ పిల్ల కోసం సంబంధమో తెలియనివ్వకు. ఆ తర్వాత విమలను చూపించి నీ వైభవాన్ని ప్రదర్శించు. కొంత ప్రయోజనం ఉండవచ్చు అన్నాడు సుబ్బయ్య. వెంకయ్య తల అడ్డంగా ఊపి, కన్న తండ్రి చెల్లని సరుకు అనుకుంటే నా కూతురికి అత్తవారింట్లో విలువేముంటుంది? నా విమల బంగారు తల్లి. ఆ విషయం గ్రహించిన వరుడు దొరికేదాకా నేను ఎదురు చూడగలనులే అన్నాడు. సుబ్బయ్య తన సలహాకు సిగ్గుపడ్డాడు. ఆ తర్వాత విమలకు పెళ్లి కుదిరింది. అత్తవారింట వనజ కంటే విమలే ఎక్కువ సుఖపడిందని వేరే చెప్పనవసరం లేదు కదా. కథ సమాప్తం. ఘన విజయం. శివకోట మహారాజుకు ఊరికే ఉండడం విసుగెత్తి తన రాజ్యానికి పడమరగా ఉన్న చిన్న కోట మీదకి సైన్యాలు తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు. ఇదే సమయంలో శివకోట రాజ్యానికి తూర్పుగా ఉన్న పెదకోట రాజు శివకోట మీదకి దండెత్తి వచ్చాడు. పెదకోట రాజు సైన్యంతో వస్తున్నాడని తెలియగానే శివకోటలో ఆందోళన బయలుదేరింది. శివకోటను రక్షించడానికి సైన్యం లేదు. ఒకప్పుడు శివకోట సేనానిగా పనిచేసి వృద్ధుడైపోయిన రణమల్లుడు, అతనిలాగే మంచి పరాక్రమవంతులని ఒకప్పుడు పేరు పొంది వృద్ధాప్యం వచ్చేసిన ఇద్దరు ముగ్గురు యోధులు మాత్రం ఉన్నారు. రణమల్లుడు దీర్ఘంగా యోచించుకుని ఒక ఉపాయం ఆలోచించాడు. కోట తలుపు తెరవండి, ముఖద్వారానికి తోరణాలు అలంకరించండి, అక్కడ బాజా భజంత్రీలను ఏర్పాటు చెయ్యండి అని ఉత్తరవిచ్చి తాను మంచి దుస్తులు ధరించి సాలువ కప్పుకుని నిలబడ్డాడు రణమల్లుడు. ఆయన పక్కనే ముసలి యోధులు నిలబడ్డారు. శత్రుసేనలు కనుచూపు మేరలోకి రాగానే రణమల్లుడు పెదకోట మహారాజా వారికి జయం జయం, స్వాగతం స్వాగతం అని అరిచాడు. ఆయనతో పాటు మిగిలిన వాళ్ళు అరిచారు. పెదకోట మహారాజు
తన రథాన్ని ఆపించాడు. ఆయన వెనక ఆయన సేనలు నిలిచిపోయాయి. జిత్తుల మారి వెధవా, నీ సంగతి నాకు తెలీదా? కోటలోకి ఆహ్వానించి లోపల దాచి ఉంచిన నీ సేనకు మమ్మల్ని బలి చేద్దామనుకున్నావా? నీ ఎత్తులు మన దగ్గర పారవు అంటూ పెదకోట రాజు తన సేనను వెనక్కి తిప్పుకుని వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.